యాక్సియం 4 మిషన్ లో భాగంగా ఐఎస్ఎస్ కు వెళ్లిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా మరో ముగ్గురు వ్యోమగాములు మరికొన్ని గంటల్లో భూమి మీదకు రానున్నారు. అంతరిక్ష కేంద్రంలో శుభాంశు బృందాన్ని తీసుకొస్తున్న డ్రాగన్ ఓమో నౌక అన్డాకింగ్ ప్రక్రియ విజయవంతమైంది. పలు విన్యాసాల అనంతరం భూ వాతావరణంలోకి ప్రవేశిస్తుంది. ఈ వ్యోమ నౌక దాదాపు 21 గంటల పాటు ప్రయాణించి మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు అమెరికాలోని కాలిఫోర్నియా తీరానికి చేరువలో సముద్ర జలాల్లో దిగుతుంది. అనంతరం వారిని అక్కడి నుంచి క్వారంటైన్ కు తరలిస్తారు. దాదాపు వారం రోజుల పాటు వ్యోమగాములు ఫ్లైట్ సర్జన్ పర్యవేక్షణలో ఉంటారు. యాక్సియం 4 మిషన్ లో భాగంగా శుభాంశు బృందం గత నెల 25న నింగిలోకి దూసుకెళ్లారు. 28 గంటల ప్రయాణం అనంతరం ఐఎస్ఎస్ లోకి ప్రవేశించింది. వీరి బృందం దాదాపు 18 రోజుల పాటు పలు ప్రయోగాలు చేసింది. ప్రయోగాల్లో భాగంగా వ్యోమగాముల బృందం తమ మానసిక ఆరోగ్యంపై అధ్యయనం నిర్వహించింది. ఖగోళంలోని జీరో గ్రావిటీ పరిస్థితుల్లో మానవ కండరాలకు కలిగే నష్టంపై శుక్లా అధ్యయనం చేశారు. ఖగోళంలో మానవ జీర్ణ వ్యవస్థ ఎలా పనిచేస్తుందన్న అంశంపై ఒక వీడియోను భారత విద్యార్థుల కోసం రూపొందించారు. యాక్సియం 4 మిషన్ లో భాగంగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు వెళ్లిన శుభాంశు శుక్లా భూమిపై ల్యాండ్ అయిన వెంటనే 7 రోజుల క్వారంటైన్ కు తరలిస్తారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు కాలిఫోర్నియాలోని కోస్టల్ ఏరియాలో శుక్లాతో పాటు మరో ముగ్గురు ఆస్ట్రోనాట్లు భూమి మీదకు ల్యాండ్ కానున్నారు. ఆస్ట్రోనాట్లను 7 రోజుల పాటు క్వారంటైన్ లో ఉంచనున్నట్లు ఇస్రో తెలిపింది. స్పేస్ లో గ్రావిటీ ఉండదు. ఇక్కడికి వచ్చాక శుక్లా భూ వాతావరణానికి అలవాటు పడాల్సి ఉంటుంది. వారం రోజుల పాటు ఇస్రోకు చెందిన డాక్టర్లు శుక్లా హెల్త్ కండిషన్, ఫిట్నెస్ ను నిరంతరం పర్యవేక్షిస్తుంటారు. స్పేస్ లో శుభాంశు శరీరంపై పడిన ప్రభావంపై అధ్యయనం చేస్తారు.